హాయ్ గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. మనం నిన్న అసైన్మెంట్ రాసాం కదా, దాని సొల్యూషన్స్ ఒకసారి చూద్దామా? ఒకసారి చూడండి. 2 rods of lengths, ఫస్ట్ క్వశ్చన్ అనమాట. 2 rods of lengths A and B slide along axis which are rectangular in such a manner that their ends are concyclic. The locus of the center of the circle is. ఇది క్వశ్చన్ అనమాట. 2 rods of lengths slides on axis అంటే కార్టీజియన్ సిస్టమ్ మనం కన్సిడర్ చేస్తే ఇది సర్కిల్, సర్కిల్లో రాకపోయినా సర్కిల్ అనుకోండి. ఓకే, సర్కిల్. ఇక్కడ ఈ సర్కిల్ ఏమైందంటే యాక్సిస్ని కట్ చేసిందంట. కట్ చేసినప్పుడు 2 rods of lengths A and B slide on axis such a way that their ends are concyclic అన్నాడు. అంటే ఆ డేటాను అర్థం చేసుకుంటే మనకి ఏమర్థం అవుతుందంటే, ఈ లెంగ్త్ ఏబి అనుకున్నాం అనుకోండి, ఇది ఒక రాడ్, సిడి అనేది ఒక రాడ్. ఇవి యాక్సిస్ మీద స్లైడ్ అవుతున్నప్పుడు దీని ఎండ్స్ కాన్సైక్లిక్ అన్నాడు, అంటే సర్కిల్ మీద ఉన్నాయన్నాడు. ఫస్ట్ రాడ్ ఏ అనుకున్నాం అనుకోండి, ఏబి అనేది, దీని యొక్క ఎండ్ ఏ అండ్ బి అవుతాయి, యాక్సిస్ మీద స్లైడ్ అవుతుందన్నమాట అది. అలాగే సిడి కూడా యాక్సిస్ మీద స్లైడ్ అవుతుంది. ఈ రెండు యాక్సిస్ మీద స్లైడ్ అవుతున్నప్పుడు ఆ ఎండ్స్ తోటి ఒక కాన్సైక్లిక్ ఫామ్ అవుతుంది, ఒక సర్కిల్ ఫామ్ అవుతుందంట. అర్థమైంది? ఇది ఎప్పుడైతే స్లైడ్ అవుతూ ఉంటుందో ఆ సర్కిల్ యొక్క సెంటర్ కూడా స్లైడ్ అవుతూ ఉంటుంది. అంటే ఆ సర్కిల్ యొక్క సెంటర్ మనం ఫైండ్ అవుట్ చేస్తే సెంటర్ ఆఫ్ ద సర్కిల్ లోకస్ ఫైండ్ అవుట్ చేయమండు. ఎప్పుడైనా లోకస్లో సమ్స్ సాల్వ్ చేయాలంటే మనం ఎక్కడ స్టార్ట్ చేయాలంటే, లోకస్ దేన్ని అడుగుతున్నాడు, లోకస్ ఆఫ్ సెంటర్ ఆఫ్ ద సర్కిల్ అన్నాడు. అంటే సర్కిల్ యొక్క సెంటర్ని మనం కన్సిడర్ చేయాలి, లోకస్లో పాయింట్గా కన్సిడర్ చేయాలి. సో లెట్ us consider let h, k be the center of the circle. ఇది వేరియబుల్ పాయింట్, అది మూవ్ అవుతుంది, దాన్ని లోకస్ కావాలి కాబట్టి దాన్నే మనం h, k అనుకోవాలి. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించాలి మనం. అంటే ఈ సర్కిల్ యొక్క సెంటర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే ఇక్కడి నుంచి మనం కాన్సెప్ట్ ఇనిషియేట్ చేస్తే, ఇక్కడి నుంచి ఈ యాక్సిస్ మీదకి ఒక పెర్పెండిక్యులర్ డ్రా చేసాం అనుకోండి. ఈ సిడి ఒక దీని సెంటర్ని ఏమనుకుందాం అంటే సమ్ పి అనుకోండి. పి నుంచి యాక్సిస్ మీద ఎక్స్ యాక్సిస్ మీదకి వై యాక్సిస్ మీదకి రెండు పెర్పెండిక్యులర్ డ్రా చేయండి. అప్పుడు ఈ డిస్టెన్స్ని ఏమంటామంటే ఏఎం అనుకోండి, దీన్నేమో అదే పిఎం అనుకోండి, దీన్నేమో పిఎన్ అనుకోండి. పిఎం అనేది పెర్పెండిక్యులర్ కాబట్టి ఈ లెంగ్త్ ఏమవుతుందంటే కే, పి అనే పాయింట్ నుంచి ఎక్స్ యాక్సిస్ మీదకి డ్రా చేసిన లెంగ్త్ మాడ్యులస్ కే అవుతుంది, అంటే మాడ్యులస్ ఆఫ్ కే అంటే వై కోఆర్డినేట్ అవుతుంది. ఎక్కడి నుంచి ఇక్కడికి ఉన్న లెంగ్త్ ఏమవుతుందంటే హెచ్ అవుతుంది కదా. ఇప్పుడు మనకు డయాగ్రామ్ ఫామ్ అయింది. ఈ డయాగ్రామ్లో ఏమర్థం అవుతుందంటే, ఇక్కడ మనకి హెచ్ కే అనేవి దీని మీదగా డ్రా చేసిన లెంగ్త్స్ కదా. ఇప్పుడు ఎప్పుడైతే ఇది కార్డ్ అయిందో, ఏబి అనేది కార్డ్ ఆఫ్ ద సర్కిల్ కాబట్టి ఈ కార్డ్కి పెర్పెండిక్యులర్ బైసెక్ట్ చేస్తుంది. ఈ సెంటర్ నుంచి పాస్ అయితే కార్డ్కి పెర్పెండిక్యులర్ డిస్టెన్స్ కాబట్టి ఇది బైసెక్ట్ చేస్తుంది. అంటే ఏబి యొక్క లెంగ్త్ ఎంత, గివెన్లో మనకి ఇచ్చింది ఏంటి, లెంగ్త్ ఆఫ్ ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏ అని ఇచ్చాడు. అప్పుడు ఎప్పుడైతే పిఎం అనేది పెర్పెండిక్యులర్గా ఉందో అప్పుడు ఏఎం ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏ, అలాగే సిడి ఈజ్ ఈక్వల్ టు బి అన్నమాట, లెంగ్త్స్ ఆఫ్ ద సెగ్మెంట్స్. ఏఎం ఏమవుతుందంటే A/2 అవుతుంది. అలాగే పిఎన్ ఏమవుతుందంటే పిఎన్ ఈజ్ ఈక్వల్ టు B/2 అవుతుంది. పిఎన్ ఈజ్ ఈక్వల్ ఏఎం ఈజ్ ఈక్వల్ టు ఇది, అలాగే సిఎన్ ఈజ్ ఈక్వల్ టు B/2. సిఎన్ B/2 అయితే డిఎన్ కూడా B/2 అవుతుంది. కాబట్టి సిఎన్ డిఎన్ కూడా రెండు కూడా B/2 అవుతాయి. ఇక్కడ ఏఎం B/2 అయితే ఇక్కడ బిఎం కూడా A/2నే. ఇది మనకి ప్రైమరీ డేటా. ఇప్పుడు ఇందులోంచి మనం ఒక కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేయాలి. ఇప్పుడు ఎప్పుడైతే మనకి ఇలా అయిందో, ఇది ఎక్స్టీరియర్ పాయింట్ కదా, మనకేం తెలుసు అంటే కండిషన్ తీసుకురావాలి. లోకస్లో పాయింట్ తీసుకున్న తర్వాత సర్కిల్ని ఈ లోకస్ ఫైండ్ అవుట్ చేయడం కోసం కండిషన్ తీసుకురావాలి, ఆ జామెట్రికల్ కండిషన్ అంటే ఓ అనేది ఎక్స్టీరియర్ పాయింట్. ఏ పాయింట్ నుంచి అయినా సరే ఒక సర్కిల్ మీదకి సీక్వెన్స్ డ్రా చేసాం అనుకోండి, అది ఎక్కడైతే సర్కిల్ని కట్ చేస్తూ ఉంటుందో ఆ పాయింట్, సపోజ్ ఏబిసిడి అనుకుంటే ఇది ఎక్స్టీరియర్ పాయింట్ ఓ అవుతే, దీనికి ఉన్న ఒక కండిషన్ ఏంటంటే ఓఏ ఇంటూ ఓబి ఈజ్ ఈక్వల్ టు ఓసి ఇంటూ ఓడి. ద లెంగ్త్స్ ఆఫ్ ద సెగ్మెంట్స్ డ్రాన్ ఫ్రమ్ ఎక్స్టర్నల్ పాయింట్ ఎనీ పాయింట్ ఇన్ ద సర్కిల్, ఏ పాయింట్ నుంచి అయినా సరే సర్కిల్ మీదకి
ఒక సెగ్మెంట్ డ్రా చేస్తే, ఒక సీక్వెన్స్ డ్రా చేస్తే ఆ సెగ్మెంట్స్ యొక్క ప్రోడక్ట్, అన్ని సెగ్మెంట్స్ యొక్క ప్రోడక్ట్ కూడా ఈక్వల్ అవుతుంది ఒకదానికొకటి. అంటే ఇట్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ థీటా అన్నమాట. సర్కిల్ ఎక్కడ తీసుకున్నా సరే ఈ పాయింట్ నుంచి ఇలాగ డ్రా చేసాం కదా, సపోజ్ సిడిఏ డ్రా చేయొచ్చు. తర్వాత ఈఎఫ్ అనుకోండి, ఇది సెగ్మెంట్స్ యొక్క లెంగ్త్ ఈఎఫ్ అనుకోండి. అలాగే ఇక్కడ నుంచి ఇలా డ్రా చేయండి, ఆ సెగ్మెంట్స్ యొక్క లెంగ్త్ సమ్ ఆర్టీ అనుకోండి. ఇప్పుడు ఈ ప్రాపర్టీ ఏం చెప్తుందంటే ఓఏ ఇంటూ ఓబి ఈజ్ ఈక్వల్ టు ఓసి ఇంటూ ఓడి, ఓఈ ఇంటూ ఓఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఓసి ఇంటూ ఓడి, ఓడి అండ్ సో ఆన్. ఎన్ని సెగ్మెంట్స్ ఉన్నాయో అన్ని సెగ్మెంట్స్ యొక్క ప్రోడక్ట్స్ ఈక్వల్ అవుతుంది. కాబట్టి ఇది ఆల్రెడీ సర్కిల్ డిస్కస్ చేసినప్పుడు మనం చెప్పుకున్నాం ప్రూఫ్ కూడా. అలాగే ఇక్కడ నుంచి ఈ ఎండ్ పాయింట్కి ఇలాగ ఈ ట్యాంజెంట్ డ్రా చేసామనుకోండి, ఈ సెగ్మెంట్ రెండు కూడా ఇనిషియేట్ అయిపోయినాయి. ఇక్కడ టీ అండ్ ఎస్ కోయిన్సైడ్ అయిపోతే ఏదో ఒక పాయింట్ దగ్గర కలిసిపోతాయి. అప్పుడు ఇదేమవుద్ది, ఈ సీకెంట్ ట్యాంజెంట్ అయిపోద్ది. అప్పుడు మనం ఏం రాస్తామంటే ఇంకో ప్రాపర్టీ, ఈ టచ్ చేసిన పాయింట్ టీ అనుకున్నాం అనుకోండి, టీ కాకపోతే T1 అనుకోండి, ఓటీ ఇంటూ OT1 కింద కూడా రాసుకోవచ్చు. OT1 ఇంటూ OT1, సో OT1 స్క్వేర్. ఓఈ ఇంటూ ఓబీ ఈజ్ కూడా ఓఈ ఇంటూ ఓఎఫ్ ఈజ్ కూడా ఓసీ ఇంటూ ఓడి ఈజ్ కూడా అండ్ సో ఆన్ OT1 ఇంటూ OT1 అంటే OT1 స్క్వేర్. సో ఇది పవర్ ఆఫ్ ద పాయింట్లో మనం డిస్కస్ చేసాం. సో ఆ ప్రాపర్టీని ఇక్కడ అప్లై చేసుకోవాలి మనం. అలాగే అప్లై చేసుకుంటే మనకి ఈ కండిషన్ మనకి వస్తుంది. సో మనం ఇక్కడ ఏం రాయొచ్చు అంటే ఫ్రమ్ ద ఫిగర్ ద సెగ్మెంట్స్ we can write what is that we can write from the data OA into OB is equal to OC into OD. ఏం చేద్దాం, ఇదో సీకెంట్ అదో సీకెంట్. మనకు ఓఏ అంటే ఎంత, ఇక్కడ నుంచి ఇక్కడ ఉన్న డిస్టెన్స్ తెలియదు. కానీ ఓఏ ఫైండ్ అవుట్ చేయాలంటే ఓఎంలోంచి ఏఎంను సబ్ట్రాక్ట్ చేస్తే సరిపోద్ది. కాబట్టి ఓఎన్ ఎలా రాస్తానంటే ఓఏ ఈజ్ నథింగ్ బట్ ఓఏ ఈజ్ ఈక్వల్ టు ఫ్రమ్ దిస్ ఫిగర్ ఓఎం అంటే ఇక్కడ నుంచి ఇక్కడ ఉన్న డిస్టెన్స్ మైనస్ ఏఎం. ఆల్రెడీ ఓఎం అంటే ఎంత, ఓఎం అంటే హెచ్ మైనస్ ఏఎం అంటే ఎంత అంటే ఓఎం అంటే హెచ్, ఏఎం అంటే ఎంత అంటే A/2 అవుతుంది, అంటే హెచ్ మైనస్ A/2. అలాగే ఓబీ రాయాలనుకోండి, ఓబీ ఈజ్ ఈక్వల్ టు ఓఎం ప్లస్ A/2 అవుతుంది. అంటే ఓఏ అంటే ఎంత, ఓఎం ప్లస్ A/2, ఓఎం ప్లస్ A/2 అంటే ఇక్కడ నుంచి ఇక్కడ ఉన్న డిస్టెన్స్ ప్లస్ ఈ డిస్టెన్స్ ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. ఏదది బిఎం అనేది A/2కి ఈక్వల్ అవుతుంది. సో మనం ఏం రాయొచ్చు, ఓఎం ప్లస్ బిఎం అంటే A/2. సో ఓఎం ప్లస్ A/2, ఓఎం అంటే ఎంత వస్తుంది ఇక్కడ హెచ్ ప్లస్ A/2 అవుతుంది. సో దాన్ని బట్టి మీరు ఏం రాయొచ్చు ఇక్కడ హెచ్ మైనస్ A/2 ఇంటూ హెచ్ ప్లస్ A/2. సో ఈజ్ ఈక్వల్ టు ఓసీ అంటే ఎంత, సో అదే కండిషన్ ఇక్కడ కూడా, ఇక్కడ నుంచి ఇక్కడ ఉన్న డిస్టెన్స్ ఓఎన్ మైనస్ B/2. ఈ లెంగ్త్ ఎంత B/2 కాబట్టి ఇక్కడ ఓఎన్ అంటే దీని వాల్యూ ఎంత అవుద్ది, K వాల్యూ అవుద్ది. సో K మైనస్ B/2. అలాగే ఇక్కడ ఓడి అంటే K ప్లస్ B/2, సో ఈ రెండింటిని సింప్లిఫై చేస్తే h² మైనస్ A²/4 ఈజ్ ఈక్వల్ టు K² మైనస్ B²/4. సో H,K ప్లేస్లో X,Y లోకస్ కోసం H,K ప్లేస్లో X,Y రాస్తే రిక్వైర్డ్ లోకస్ ఈజ్ ఏమవుతుందమ్మా, X² మైనస్ A²/4 ఈజ్ ఈక్వల్ టు Y² మైనస్ B²/4. సో ఎల్సిఎం చేసుకుని సింప్లిఫై చేసుకుని మీకు కావాల్సిన ఆన్సర్ వచ్చేస్తుంది. సో దీని అటువైపు తీసుకెళ్ళిపోతే X² మైనస్ Y² ఈజ్ ఈక్వల్ టు A²/4 మైనస్ B²/4 అంటే 4 టైమ్స్ ఆఫ్ X² మైనస్ Y² ఈజ్ ఈక్వల్ టు A² మైనస్ B². ఇది మనకు కావాల్సిన ఆన్సర్. ఓకే, సో నెక్స్ట్ ప్రాబ్లం ఇది చూడండి ఒకసారి. The centroid and vertex of an equilateral triangle are 1,1, 1,2 respectively. Another vertex of the triangle can be అన్నాడు. సో మనకి ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఇచ్చాడనమాట.
ఒక ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఇచ్చాడు, దాని యొక్క సెంట్రాయిడ్ ఇచ్చాడు అండ్ వర్టెక్స్ కూడా ఇచ్చాడు. ఇది ఒకసారి మనం 1,1 1,2 పాయింట్స్ని అబ్జర్వ్ చేస్తే ఇందులో ఈ 2 పాయింట్లు ఎక్స్ కోఆర్డినేట్ సేమ్గా ఉంది. అంటే కార్టేజియన్ సిస్టమ్ కన్సిడర్ చేసి అందులో మీరు ఎక్స్ కోఆర్డినేట్ 1,1 అన్నాడు కాబట్టి ఈ పాయింట్స్ మనం ఒకసారి ఇలా తీసుకుందాం. నెంబర్ లైన్ వేసేసుకుంటే కొంచెం క్లియర్గా ఉంటుంది. 1 2 3. 1,1 అనే పాయింట్ ఎక్కడ వస్తుంది? ఇక్కడ వస్తుంది. అలాగే 1,2 పాయింట్ ఎక్కడ వస్తుంది? ఇది. సో ఇందులో ఒకటేమో సెంట్రాయిడ్, 1,1 సెంట్రాయిడ్, ఇది ఏమవుతుంది? వర్టెక్స్ అవుతుంది. కాబట్టి 1,2ని ఏ అనుకుందాం, ఏ 1,2, ఏ అనేదేమో 1,1. ఇలా ఉన్న ఒక ట్రయాంగిల్, ఈ రెండు వర్టెక్స్ సెంట్రాయిడ్గా ఉన్న ఒక ట్రయాంగిల్ని ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అన్నాడు. ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అన్నాడు కాబట్టి మనకి ఈ సెంట్రాయిడ్ నుంచి వర్టెక్స్ మీదకి పెర్పెండిక్యులర్ ఈ లైను, ఈ రెండింటిని జాయిన్ చేసే లైన్ తీసుకుంటే వర్టెక్స్ నుంచి దీని మీదకు ఉన్న డిస్టెన్స్ అవుద్ది. ఈ డిస్టెన్స్ కనుక మనకి తెలిస్తే దాంట్లో సగం దీని నుంచి బేస్ మీదకు ఉన్న డిస్టెన్స్ అవుద్ది. సెంట్రాయిడ్ డివైడ్స్ ఈచ్ మీడియన్ ఇన్ ద రేషియో ఆఫ్ 2:1 అన్నాడు. సో ఇక్కడి నుంచి ఇక్కడ 1 యూనిట్ ఉంది. అంటే ఇక్కడి నుంచి దీని మీదకి బేస్ మీదకి ఎంత ఉంటుంది? హాఫ్ యూనిట్ డిస్టెన్స్లో బేస్ ఎగ్జిస్ట్ అవుతుంది అన్నమాట. అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత ఉండాలి? బేస్ మీదకు ఉన్న డిస్టెన్స్ హాఫ్ ఉండాలి. అంటే బేస్కి ఇది ఈక్విలేటరల్ ట్రయాంగిల్ కాబట్టి మీడియన్ బేస్కి పెర్పెండిక్యులర్గా ఉంటుంది. అంటే ఈ లైన్ బేస్ ఇలా వస్తుందన్నమాట. సో ఇప్పుడు మనం ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఫామ్ చేయాలంటే ఈ వర్టెక్స్తో జాయిన్ చేస్తే ఈ బేస్ని ఇలాగా ఏబీసీ అనే ఒక ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది. అయితే వర్టిసెస్ మనకు తెలియదు. ఇదేమంటాం? ఇది మీడియన్ కదా, మీడియన్ అయినా ఆల్టిట్యూడ్ అయినా అన్నీ ఒకటే కదా ఈ ఈక్విలేటరల్ ట్రయాంగిల్లో. కాబట్టి ఇక్కడ ఈ ఏడి అనుకోండి, దీన్ని ఏడి మీడియన్ అనుకోండి, అదే ఆల్టిట్యూడ్ కూడా అవుతుంది, అదే పెర్పెండిక్యులర్ బైసెక్టర్ కూడా అవుతుంది. సో ఇక్కడ జీడి అనేది మనకి ఫ్రమ్ ద ఫిగర్, ఫ్రమ్ గివెన్ ట్రయాంగిల్ మనకి ఏమర్థం అవుతుందంటే, ఫ్రమ్ గివెన్ ట్రయాంగిల్ మనకు అర్థమయ్యేది ఏజీ ఈజ్ ఈక్వల్ టు 1 ఎంప్లాయిస్ జీడి ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 1/2 అవుద్ది. సిన్స్ సెంట్రాయిడ్ డివైడ్స్ ఈచ్ మీడియన్ ఇన్ ద రేషియో ఆఫ్ 2:1. ఇక్కడ నుంచి ఇక్కడికి ఉన్న డిస్టెన్స్లో హాఫ్ ఉంటుంది అన్నమాట. 2 పార్ట్స్ ఇది ఉంటే ఇది హాఫ్ పార్ట్, ఇది 1 ఉంటే ఇది 1/2, ఇది 2 ఉంటే ఇది 1 అవుతుంది, జీడీ 1 అవుతుంది. సో మనకి ఇక్కడ ఈ బేస్ దానికి పెర్పెండిక్యులర్గా ఉండాలి కాబట్టి బీసీలు దేని మీద ఉంటాయంటే ఈ హార్జెంటల్ లైన్ మీద ఉంటాయి. ఈ హార్జెంటల్ లైన్ మీద ఉన్నాయంటే ఇది మనం ఎక్స్టెండ్ చేసామనుకోండి, ఎక్స్ యాక్సిస్ని ఎక్కడ కట్ చేద్ది అంటే 1/2 దగ్గర కట్ చేద్ది వై యాక్సిస్ని. అంటే 0,1/2 దీని కోఆర్డినేట్. అంటే ఈ లైన్ ఏమంటామంటే y ఈజ్ ఈక్వల్ టు 1/2 అనే లైన్ మాట ఇది. సో దీని మీద సి కోఆర్డినేట్ కానీ బి కోఆర్డినేట్ కానీ ఒకసారి మనం ఇంకా బాగా అర్థం చేసుకుంటే ఇక్కడ బేస్ మీద ఈ బి కోఆర్డినేట్ కానీ సి కోఆర్డినేట్ కానీ ఒకే వై కోఆర్డినేట్తో ఉంటాయి. మనకు కావాల్సింది వై కోఆర్డినేట్స్ కావాలి. సో కాబట్టి ఇక్కడ ఎక్స్ కోఆర్డినేట్ తర్వాత చెప్తాను, వై కోఆర్డినేట్ 1/2. కాబట్టి ఇక్కడి నుంచి ఇక్కడికి ఉన్న డిస్టెన్స్ తెలియాలి మనకి. ఆ డిస్టెన్స్ ఇక్కడ డి పాయింట్ ఏమవుతుంది ఇప్పుడు చెప్పండి? దట్ ఇంప్లైస్ డి ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? డి అనే పాయింట్ యొక్క ఎక్స్ కోఆర్డినేట్ ఎంత అవుతుందంటే ఇక్కడ నుంచి ఇది 1,2 కదా, ఇది 2 యూనిట్స్లో 1 యూనిట్ తగ్గింది, అంటే ఇది 1,1 అయింది. ఈ వై కోఆర్డినేట్ 1/2 తగ్గింది కాబట్టి 1 - 1/2 అవుద్ది. 1 - 1/2 అంటే 1,1/2 అనే పాయింట్ డి పాయింట్ అవుద్ది. అర్థమైందా? డి అంటే ఈ ఫుట్ మాట, దీని యొక్క ఫుట్. సో 1,1/2 అయింది కాబట్టి మనకి సి అనే పాయింట్ కావాలనుకోండి, ఈ లెంగ్త్ తెలియాలి. ఈ లెంగ్త్ అంటే సైడ్ లెంగ్త్ తెలిస్తే ఇందులో సగం చేస్తే సరిపోద్ది. అంటే బీసీ అనే సైడ్ కావాలి. బీసీ అనే సైడ్ కావాలి. ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అన్ని సైడ్స్ ఈక్వలే కదా. అంతేకాకుండా మనకు తెలిసింది ఏంటంటే ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఏమర్థమవుతుందంటే అన్ని సైడ్స్ ఈక్వలే. ఏబీ ఈజ్ ఈక్వల్ టు తర్వాత బీసీ ఈజ్ ఈక్వల్ టు ఏసీ అన్నీ ఈక్వలే. దాన్ని ఏ అనుకుందాం కొద్దిసేపు. దీన్ని ఏమనుకుందాం? ఏ అనుకుందాం. సో సే ఏ. ఇప్పుడు ఏమవుతుంది? హెచ్ ఏమో ఏడి ఈజ్ ఈక్వల్ టు హెచ్ అనుకోండి. ఏడి ఈజ్ ఈక్వల్ టు హెచ్, హైట్ ఆఫ్ ది ఈక్విలేటరల్ ట్రయాంగిల్. మనకి రెండింటికి మధ్యలో ఉన్న డిస్టెన్స్ రిలేషన్ ఏంటంటే హెచ్ ఈజ్ ఈక్వల్ టు √3/2 ఇంటూ ఏ. ఇది మనకు తెలుసు. ఇప్పుడు మనకి హెచ్ ఎంత అవుద్ది? ఇక్కడ నుంచి ఇక్కడ ఉన్న 1 డిస్టెన్స్, ఇది హాఫ్ డిస్టెన్స్ అంటే 1.5 అంటే 3/2. సో హెచ్ ఈజ్ ఈక్వల్ టు 3/2. హెచ్ ఈజ్ ఈక్వల్ టు 3/2 అవుతుంది. దట్ ఇంప్లైస్ 3/2 ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది?
√3/2 ఇంటూ ఏ అవుతుంది. అంటే 2 క్యాన్సిల్ అయిపోతే ఈ √3ని ఇటువైపు తీసుకొస్తే ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, √3 అవుతుంది. అంటే ఏ డిస్టెన్స్ ఎంత, √3. అంటే బీసీ ఎంత అవుతుంది, డీసీ ఎంత అవుతుంది, బీడీ కానీ డీసీ కానీ. దట్ ఇంప్లైస్, ఇక్కడ రాస్తాను, దట్ ఇంప్లైస్ డీసీ ఈజ్ ఈక్వల్ టు, అలాగే బీడీ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందమ్మా, బీడీ డిస్టెన్స్ ఇందులో ఆఫ్ ఉంటుంది అంటే √3/2 అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు √3/2 అన్నమాట. అర్థమైందా? ఆ బీసీ కానీ బీడీ కానీ, డీసీ కానీ బీడీ కానీ √3/2 అవుతుంది. సో ఇప్పుడు మనకి ఈ సి అనే పాయింట్ కావాలనుకోండి, దట్ ఇంప్లైస్ సి అనే పాయింట్ కావాలనుకోండి. సి యొక్క వై కోఆర్డినేట్ ఆల్రెడీ 1/2, ఎక్స్ కోఆర్డినేట్ తెలియాలి. ఎక్స్ కోఆర్డినేట్లో చేంజ్ ఎంత ఉంది, ఇక్కడ నుంచి ఇక్కడ కొన్ని డిస్టెన్స్, ఈ డిస్టెన్స్ మనం ఫైండ్ అవుట్ చేసాం ఆల్రెడీ. ఎంత వచ్చింది, √3/2. ఇక్కడ పాయింట్ ఎంత, ఎక్స్ కోఆర్డినేట్ ఎంత, ఎక్స్ కోఆర్డినేట్లో చేంజ్ వస్తుంది. ఎక్స్ కోఆర్డినేట్ ఎంత, ఇక్కడ డి అనే పాయింట్ యొక్క ఎక్స్ కోఆర్డినేట్ 1, ఎక్స్ కోఆర్డినేట్ 1, 1/2, 1/2. కాబట్టి ఇక్కడ వై కోఆర్డినేట్ 1/2 ఉంది, ఎక్స్ కోఆర్డినేట్ 1 ఉంది. కాబట్టి 1కి ఎంత పెరగాలి, √3/2 యాడ్ అవ్వాలి. అంటే 1 + √3/2, అది సి పాయింట్ అవుతుంది. ఒకవేళ బి పాయింట్ అది లేదనుకోండి, డి పాయింట్ కట్టాలి. డి పాయింట్ కట్టాలంటే 1లోంచి 1 √3/2 సబ్ట్రాక్ట్ చేయాలి. 1 - √3/2, 1/2 అనే పాయింట్ డి పాయింట్ అవుతుంది. అర్థమైందా? తర్వాత థర్డ్ సమ్ చూడండి. ద లోకస్ ఆఫ్ ద పాయింట్ x ఈజ్ ఈక్వల్ టు t² - 1/t² + 1, y ఈజ్ ఈక్వల్ టు 2t/1 + t². చాలా సింపుల్ ప్రాబ్లం ఇది. x ఈజ్ ఈక్వల్ టు t² - 1/t² + 1. మనకి ట్రిగ్నామెట్రిక్ ఫార్ములాస్ ఒకసారి గుర్తు తెచ్చుకోండి. ఇక్కడ t² - 1/t² + 1, ఈ t² - 1 కాకుండా 1 - t²/1 + t² అనేది మనకు కన్సిడర్ చేస్తే అది 1 - tan² θ/1 + tan² θ ఫార్ములాలోకి రెడ్యూస్ అవుతుంది కదా. అలాగే ఇక్కడ ఉన్నది 2 tan θ/1 + tan² θ. t అనేది tan θ అనుకుంటే కనుక అది 2 tan θ/1 + tan² θ. మీకు ఆల్రెడీ ఐడియా ఉంటాయి ఇవి కదా. అవి ఆల్రెడీ ఏంటి, 2 tan θ/1 + tan² θ sin 2θ కదా. అలాగే 1 - tan² θ/1 + tan² θ దేనికి ఈక్వల్, అది cos 2θ. కాబట్టి మీరు దీన్ని ఏం తీసుకుంటామంటే tan θ ఈజ్ ఈక్వల్ టు t అని కన్సిడర్ చేసుకున్నాను అనుకోండి, చాలా ఈజీగా వస్తుంది సమ్. x ఈజ్ ఈక్వల్ టు సబ్స్టిట్యూషన్ మెథడ్లో అన్నమాట. పారామీటర్ని ఎలిమినేట్ చేయాలి కదా లోకస్ కావాలంటే. పారామీటర్ని ఎలిమినేట్ చేయాలంటే ఒక సూటబుల్ సబ్స్టిట్యూషన్ ద్వారా కూడా చేయొచ్చు. x ఈజ్ ఈక్వల్ టు tan θ మనం సబ్స్టిట్యూట్ చేసుకున్నాం అనుకోండి, x ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, మైనస్ కామన్ చేస్తే 1 - tan² θ/1 + tan² θ. అలాగే y ఈజ్ ఈక్వల్ టు ఏమవుద్ది, 2 tan θ/1 + tan² θ. సో దాన్ని బట్టి మనకి x ఈజ్ ఈక్వల్ టు ఏం అర్థం అవుతుంది, -cos 2θ అని అర్థం అవుతుంది. అలాగే y ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, sin 2θ అని అర్థం అవుతుంది. మనకు తెలియాల్సింది ఏంటి, లోకస్ కావాలి. లోకస్ కావాలంటే θని ఎలిమినేట్ చేయాలి. సో లోకస్ ఫైండ్ అవుట్ చేయడంలో ఒక విధానం పారామీటర్ని ఎలిమినేట్ చేయడం. కాబట్టి x² ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే cos² 2θ, y² ఈజ్ ఈక్వల్ టు sin² 2θ. రెండింటిని యాడ్ చేస్తాం అనుకోండి, దట్ ఇంప్లైస్ x² + y² ఈజ్ ఈక్వల్ టు cos² θ + sin² θ ఈజ్ ఈక్వల్ టు 1. అది తర్వాత సమ్ చూడండి ఒకసారి. ద పాయింట్స్ 1, 2 అండ్ 3, 4 ఆర్ 2 వర్టిసెస్ ఆఫ్ ద రెక్టాంగిల్ ABCD. ఈ రెండు కూడా రెక్టాంగిల్ యొక్క 2 వర్టిసెస్ అంటారు. అయితే ఆర్ ద 2 వర్టిసెస్, ద పాయింట్ 3, 8 లైస్ ఆన్ CD ప్రొడ్యూస్డ్ అండి. అర్థమైనా? సో మనం రెక్టాంగిల్ యొక్క వర్టిసెస్ని తీసుకుందాం. ఒక రెక్టాంగిల్ ఉందన్నమాట, ABCD అనేది రెక్టాంగిల్. ABCD రెక్టాంగిల్ ఏ ఎంత అన్నాడు, 1, 2గా తీసుకోండి. B అనేది 3, 4 ఆర్ 2 వర్టిసెస్ ఆఫ్ ద రెక్టాంగిల్. అంటే ఏబీలు తీసుకున్నాం. ద పాయింట్ P లైస్ ఆన్ CD ప్రొడ్యూస్డ్. CD ప్రొడ్యూస్డ్ అంటే ఈ CDని ప్రొడ్యూస్ చేయాలన్నమాట. ఇలాగ ఇది ఇలాగ ఈ లైన్ మీద ఉందన్నమాట. ఏ పాయింట్, 3, 8 అనే పాయింట్ P అంటున్నాడు. మనకు కావాల్సింది ఏంటి, ద కోఆర్డినేట్స్ ఆఫ్ పాయింట్ C యొక్క కోఆర్డినేట్స్ ఎంత. వెరీ సింపుల్, ఏమీ లేదు. ఇదేమవుతుంది, AB దీనికి ప్యారలల్గా ఉంటుందిగా, AB ప్యారలల్ టు CD కదా రెక్టాంగిల్లో. సో ఇన్ రెక్టాంగిల్ ABCD మనం రాయగలిగింది, ఇన్ రెక్టాంగిల్
ఏబిసిడి, ఏబి ఈజ్ ప్యారలల్ టు సిడి, అంతే కదా, ఏబి ప్యారలల్ టు సిడి. సో దీని ఏబి స్లోప్ ఈజ్ ఈక్వల్ టు సిడి స్లోప్. స్లోప్ ఆఫ్ ఏబి ఈజ్ ఈక్వల్ టు స్లోప్ ఆఫ్ సిడి, సిడి యొక్క స్లోప్. దీని స్లోప్ ఎంత అవుతుంది? ఏబి స్లోపు ఎం ఈజ్ ఈక్వల్ టు ఎంఏబి ఈజ్ ఈక్వల్ టు స్లోప్ ఆఫ్ ఏబి చేయాలంటే 4 - 2, 4 - 2/3 - 1, 4 - 2 అంటే 2/2 ఈజ్ ఈక్వల్ టు 1. దీనికి ఎం కూడా 1 అవుతుంది. సో ఈక్వేషన్ రాయండి. ఈక్వేషన్ ఆఫ్ సిడి రాస్తే ఈక్వేషన్ ఆఫ్ సిడి ఈజ్ ఈక్వల్ టు y - y1 ఈజ్ ఈక్వల్ టు y - y1 అంటే 8 ఈజ్ ఈక్వల్ టు, ఇది పాయింట్ x1 y1 పాయింట్, ఇది స్లోప్ ఏమో m. సో y - y1 ఈజ్ ఈక్వల్ టు m అంటే 1 × x - x1. x - x1 అంటే x1 ప్లస్లో 3. సో దీని మీద b యొక్క d ఫుట్ కట్టేస్తే సరిపోద్ది. సో ఈ ఈక్వేషన్ తీసుకుని దీని మీద ఫుట్ కట్టాలి. b యొక్క ఫుట్ సిడి మీద కట్టేస్తే సరిపోద్ది. ఫుట్ కట్టడానికి ఫార్ములా ఉంది కదా, ఆ ఫార్ములా వేసుకుంటూ వచ్చేస్తుంది. ఓకే, చేయగలరు కదా. ఈ సమ్ చూడండి ఒకసారి. ద కోఆర్డినేట్స్ ఆఫ్ టూ కాన్సిక్యూటివ్ వర్టిసెస్ ఏ అండ్ బి ఆఫ్ ఎ రెగ్యులర్ హెక్సగాన్ ABCDEF కూడా ఉంటుంది కదా, ABCDEF ఆర్ 1, 0 అండ్ 2, 0 రెస్పెక్టివ్లీ. దెన్ ద ఈక్వేషన్ ఆఫ్ డయాగనల్ CE కావాలి. రెగ్యులర్ హెక్సగాన్ అంటే ఎన్ని ఉంటాయి సైడ్స్? 6 సైడ్స్ ఉంటాయి. దానిలో ఒక వర్టెక్స్ ఎంత? 1, 0 అండ్ 2, 0. 1, 0 అంటే ఏంటి? x యాక్సిస్ మీద ఉన్న పాయింటే కదా. కాబట్టి మనం రెగ్యులర్ హెక్సాగాన్లో ఉన్న రెండు వర్టిసెస్ని 1, 0 ఏ అనుకోండి, ఇది ఏమనుకుంటారు? బి అనే పాయింట్ని 2, 0 అనుకోండి. ఈ రెండు కూడా x యాక్సిస్ మీద ఉన్న పాయింట్స్. సో ఇది y యాక్సిస్. ఇప్పుడు దీన్ని ఒక సైడ్గా మనం అనుకుంటే రిమైనింగ్ సైడ్స్ ఎలా ఉంటాయంటే 6 సైడ్స్లో మిగతా సైడ్స్ రెగ్యులర్ హెక్సాగాన్ ఐడియా ఉంది కదా. ఇది రెగ్యులర్ హెక్సాగాన్. అన్ని సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి. ఈ సైడ్ ఎంత ఉంటుంది, ఈ సైడ్ ఎంత ఉంటుంది, ఈ సైడ్ అన్ని ఈక్వల్ సైడ్స్. దీని యొక్క సెంటర్ని O అనుకోండి. ఇప్పుడు రెగ్యులర్ హెక్సాగాన్లో మనకు కావాల్సింది AB రెండు సైడ్స్ అయితే ఇది C అవుతుంది, ఇది D అవుతుంది, ఇది E అవుతుంది, ఇది F అవుతుంది. ఓకే, ఇప్పుడు మనకు కావాల్సిన డయాగనల్ ఏది అంటే ఈ CE. ఈ డయాగనల్ ఈక్వేషన్ కావాలి. ఈ డయాగనల్ ఈక్వేషన్ కావాలంటే ఏం చేయాలి? ఇందులో ఉన్న ఈ C అనే పాయింట్ కావాలి, E అనే పాయింట్ కావాలి. CE రెండు పాయింట్లు కావాలి. CE రెండు పాయింట్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? C అనే పాయింట్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? సో మనం దానికోసం ఏం చేయాలంటే రెగ్యులర్ హెక్సాగాన్ ఒకసారి అనాలిసిస్ చేస్తే ఈ OA కానీ OB కానీ ఈ సిగ్మెంట్స్ ఓని సెంటర్ నుంచి దీనికి జాయిన్ చేసే సిగ్మెంట్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా సెంటర్ దగ్గర మీట్ అవుతాయి, O దగ్గర మీట్ అవుతుంది. ఇది మొత్తం ఎంటైర్ సెక్టార్స్ కింద డివైడ్ అయింది. 6 సెక్టార్స్ కింద, 6 ట్రయాంగిల్స్ కింద. అన్నీ కూడా ఈక్విలేటరల్ ట్రయాంగిల్సే. అంటే ఈ సైడ్ ఎంత ఉంటుంది, ఈ సైడ్ ఎంత ఉంటుంది, అన్నీ ఈక్వల్ సైడ్స్ హెక్సాగాన్లో. ఏం చేత ఈ మొత్తం సెంటర్ దగ్గర ఉండే యాంగిల్ ఎంత? 60 degrees కదా. ఇది 60 degrees. ఈ 60 degrees అయితే ఇది కూడా 60 degrees. ఇప్పుడు రెగ్యులర్ హెక్సాగాన్లో ఈ సైడ్ ఎంతో, ఈ సైడ్ అన్ని సైడ్స్ ఈక్వల్ అనుకున్నాం. ఇక్కడ ఉన్న యాంగిల్ ఎంత అవుతుందంటే 60 degrees, ఇక్కడ ఉన్న యాంగిల్ కూడా 60 degrees. కాబట్టి ఇది ఒక ఈక్విలేటరల్ ట్రయాంగిల్. 6 ఈక్విలేటరల్ ట్రయాంగిల్స్ ఫామ్ అవుతుంది. ఈ 60 degrees కాబట్టి ఇది కూడా 60 degrees అవుతుంది. అంటే ఈ మొత్తంగా ఇక్కడ ఉన్న యాంగిల్ ఎంత అవుతుందంటే 120 degrees. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే దీని నుంచి C నుంచి x యాక్సిస్ మీద ఒక పెర్పెండిక్యులర్ డ్రా చేయండి, CM అనేది. ఈ పెర్పెండిక్యులర్ డ్రా చేస్తే ఇక్కడ రైట్ యాంగిల్ ఉంది కదా. ఇక్కడ 60 + 60 అంటే ఇక్కడ ఎంత ఉంటుంది? 180 degreesలో 60 + 60 అంటే 120. 120లో ఇంకో 60 యాడ్ అయితే 180 అవుతుంది. కాబట్టి ఆ ట్రయాంగిల్ మనం కన్సిడర్ చేస్తే BMC అనే ట్రయాంగిల్ కన్సిడర్ చేసామనుకోండి. ఒకసారి BMC అనే ట్రయాంగిల్ కన్సిడర్ చేసామనుకోండి. ఇక్కడ వచ్చే యాంగిల్ ఎంత అంటే 60 degrees. ఇది x యాక్సిస్ కాబట్టి ఇది 2, 0 అన్నమాట. ఈ పాయింట్ ఏమో C, ఈ పాయింట్ ఏమో M. ఇది రైట్ యాంగిల్. అర్థమైందా? ఇప్పుడు కావాల్సింది మనకి ఆపోజిట్ సైడ్ కావాలి. ఏం చేత C కోఆర్డినేట్ కావాలంటే ఈ 2కి ఆపోజిట్ సైడ్ ఏమవుతుందంటే ఈ సైడ్ y కోఆర్డినేట్ని ఇస్తుంది. ఇక్కడ ఈ సైడ్ కూడా కావాలి.
ఈ లెంగ్త్ కావాలి, అడ్జసెంట్ సైడ్ కావాలి, బిఎం కావాలి. సో ఆ ట్రయాంగిల్లో సైన్ 60 డిగ్రీస్ అప్లై చేయండి. సైన్ 60 డిగ్రీస్ అంటే సిఎం బై హైపోటెన్యూస్ ఎంత అవుద్ది, ఇక్కడ బీసీ, ఇది బి కదా, హైపోటెన్యూస్ ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ అంటే బీసీ. సో ఇప్పుడు ఎంత రావాలి, బీసీ ఎంత 1 యూనిటీగా, కాబట్టి సిఎం మనకు కావాల్సిన సిఎం ఎంత అవుతుంది అంటే సైన్ 60 అంటే √3/2 ఇంటూ బీసీ అంటే 1, √3/2 వచ్చింది. సిఎం ఈజ్ కూడా √3/2 అంటే ఈ పాయింట్ √3/2 అంటే దీని యొక్క వై కోఆర్డినేట్ √3/2 అవుతుంది. ఇంకా ఎక్స్ కోఆర్డినేట్ కావాలి. ఎక్స్ కోఆర్డినేట్ కావాలంటే బిఎం కావాలి. బిఎం కావాలంటే ఆ ట్రయాంగిల్లోనే కాస్ 60 డిగ్రీస్ అప్లై చేసాం అనుకోండి. కాస్ 60 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ అడ్జసెంట్ సైడ్. అడ్జసెంట్ సైడ్ అంటే బిఎం బై హైపోటెన్యూస్ బీసీ. కాబట్టి ఇక్కడ బిఎం వాల్యూ మనకు తెలియదు కాబట్టి బిఎం బై బీసీ 1 యూనిట్. కాస్ 60 అంటే 1/2. బిఎం ఈజ్ ఈక్వల్ టు 1/2. సో 1/2 వచ్చింది. బిఎం ఈజ్ ఈక్వల్ టు 1/2 వచ్చింది కాబట్టి మనకు కావాల్సిన కోఆర్డినేట్ సి ఎక్స్ కోఆర్డినేట్ కావాలి. ఎక్స్ కోఆర్డినేట్ కావాలంటే ఆరిజిన్ నుంచి ఎంకున్న డిస్టెన్స్. ఆరిజిన్ నుంచి ఎంకున్న డిస్టెన్స్ ఎంత అవుద్ది, ఇక్కడకున్న ఓబీ ప్లస్ బిఎం. సో ఓబీ ఆల్రెడీ 2, ఇక్కడ నుంచి ఇక్కడికున్న డిస్టెన్స్ 2 యూనిట్స్. ఈ 2కి ఈ 1/2 యాడ్ అవ్వాలి అంటే 2 + 1/2. దేర్ఫోర్ సి కోఆర్డినేట్ విల్ బి, సి కోఆర్డినేట్ 5/2, 2 + 1/2 అంటే 5/2, √3/2 అయింది సి కోఆర్డినేట్. ఇంకా కావాల్సింది ఈ కోఆర్డినేట్ కావాలి. ఈ కోఆర్డినేట్ కావాలంటే మనం ఏం చేస్తామంటే ఇది ఈ సైడ్ ఈడీ అనేది ఏబీకి ప్యారలల్గానే ఉంటుంది కాబట్టి ఈ నుంచి ఒక పెర్పెండిక్యులర్ డ్రా చేద్దాం ఎక్స్ యాక్సిస్ మీదకి. సో ఈబీ ఇది ఎప్పుడైతే ఈ నుంచి ఏకో పెర్పెండిక్యులర్ డ్రా చేసాం ఇది రైట్ యాంగిల్ కదా. ఇప్పుడు ఒక ట్రయాంగిల్ మనం ఎజ్యూమ్ చేయొచ్చు. ఇక్కడ ఈ ట్రయాంగిల్ ఏది, ఈ ట్రయాంగిల్ మనకి ఈ నుంచి బీకి జాయిన్ చేస్తే ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతుంది. అంటే మనకు వచ్చిన ట్రయాంగిల్ ఇలా ఉంది. ఈ అనేది ఒకటి వర్టెక్స్, ఇదేమో ఏ, ఇది బి. ఇక్కడ ఉన్న యాంగిల్ 60 డిగ్రీస్ కాబట్టి 60 డిగ్రీస్ ఉంది కాబట్టి ఇక్కడ ఆపోజిట్ సైడ్ బై మనకు కావాల్సింది ఇది కావాలి కదా, వై కోఆర్డినేట్ కావాలి. వై కోఆర్డినేట్ కావాలంటే 60 డిగ్రీస్ యాంగిల్ అవుతుంది ఇక్కడ. సో ఆపోజిట్ సైడ్ సైన్ 60 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ ఏఈ బై హైపోటెన్యూస్ బిఈ. బిఈ అంటే ఎంత, ఏఈ ఎంత, ఏఈ ఈజ్ ఈక్వల్ టు ఏఈ తెలియదు, ఏఈ బై బిఈ ఎంత అవుతుందండి, ఇది లెంగ్త్ 1 యూనిట్, ఇది లెంగ్త్ 1 యూనిట్, 1 + 1 అంటే 2. సో సైన్ 60 డిగ్రీస్ వాల్యూ ఎంత అంటే √3/2. సో 2 క్యాన్సిల్ అయిపోతే ఏఈ ఈజ్ ఈక్వల్ టు √3. సో ఏఈ వాల్యూ వచ్చింది. అంటే ఏఈ వాల్యూని ఎక్స్ కోఆర్డినేట్ కాబట్టి దీని వాల్యూ √3. ఇక్కడ వై కోఆర్డినేట్ కావాలి, ఇదే వై కోఆర్డినేట్ అవుతుంది కాబట్టి వై కోఆర్డినేట్ √3 అవుతుంది. ఎక్స్ కోఆర్డినేట్ కావాలంటే ఇక్కడ నుంచి ఇక్కడ ఉన్న లెంగ్త్ 1. సో 1, √3 పాయింట్ అవుతుంది. సో సి అనే పాయింట్ ఎంత అయింది అంటే సి అనే పాయింట్ మనకి 5/2, ఇక్కడ సి అనేది 5/2, √3/2, 5/2, √3/2. అలాగే ఈ అనే పాయింట్ ఎంత వచ్చిందంటే 1, √3 వచ్చింది. కాబట్టి సి ఈక్వేషన్ 2 ఫార్మ్ అప్లై చేస్తే ఈక్వేషన్ ఆఫ్ సి ఈజ్ ఈక్వేషన్ ఆఫ్ సిఈ y - y1 ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, y - y1 ఈజ్ ఈక్వల్ టు m అంటే y2 - y1 బై x2 - x1. √3 - √3/2 అంటే ఎంత అవుద్ది, √3/2 అవుద్ది బై x - x1, 1 - 5/2. 1 నుంచి 5/2 సబ్ట్రాక్ట్ చేయండి. 1 - 5/2 అంటే 2.5. 2.5 అంటే -3/2 ఇంటూ x - x1 అంటే ఎంత, 5/2. సో దీన్ని సింప్లిఫై చేసుకుంటే మనకు కావాల్సిన ఈక్వేషన్ ఆఫ్ సిఈ వస్తుంది. ఓకే, ఈ నెక్స్ట్ 2 సమ్స్ చూడండి ఒకసారి. ద ఇమేజ్ ఆఫ్ 1, 2 బై ద లైన్ మిర్రర్ y ఈజ్ ఈక్వల్ టు x, ద పాయింట్ b, అండ్ ద ఇమేజ్ ఆఫ్ b ఇన్ ద లైన్ మిర్రర్ y ఈజ్ ఈక్వల్ టు 0 లేదా ద పాయింట్ α, b. వెరీ ఈజీ. ఎలాగంటే ఇక్కడ కార్టీజియన్ ప్లేన్ మనం కన్సిడర్ చేస్తే ఇది y ఈజ్ ఈక్వల్ టు x లైన్, y ఈజ్ ఈక్వల్ టు x అనే లైన్. సో ఈ లైన్ పాయింట్ ఆఫ్ 1, 2 అనే పాయింట్కి అంటే 1, 2 ఈ పాయింట్ 1, 2 ఏ
దాని యొక్క ఇమేజ్ విత్ రెస్పెక్ట్ టు ద లైన్ మిర్రర్. అంటే y ఈక్వల్ టు x అనే లైన్లో చూస్తే దాని యొక్క ఇమేజ్ ఏమవుద్ది, ఎక్స్ కోఆర్డినేట్ వై కోఆర్డినేట్ కానీ వై కోఆర్డినేట్ ఎక్స్ కోఆర్డినేట్ కానీ చేంజ్ అవుద్ది. ఇది ఇమేజ్. ఇక్కడ y ఈక్వల్ టు 0 అంటే x యాక్సిస్, దీని యొక్క ఇమేజ్ y యాక్సిస్లో చూడాలి, అంటే x యాక్సిస్లో చూడాలి. చూస్తే ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ పైకి ఎంత దూరం ఉంటుంది, ఇక్కడ కూడా అంతే దూరం ఉంటుంది. అంటే ఎక్స్ కోఆర్డినేట్ కాన్స్టెంట్ కాబట్టి 2x కోఆర్డినేట్ ఉంది. పైన ఉన్నది బిలో ఎక్స్ యాక్సిస్ కదా, అంటే నెగిటివ్ y యాక్సిస్ సైడ్ ఉంది కాబట్టి ఇది -1 ఉంది. ఇది ఆల్ఫా కమ్మ బీటా అనుకుంటే బీటా 2,-1 అవుతుంది ఇమేజ్. సో నెక్స్ట్ సమ్ చూస్తే ద లోకస్ ఆఫ్ ద సెంటర్ ఆఫ్ ద సర్కిల్ విచ్ టచెస్ ఎక్స్ యాక్సిస్ అండ్ కట్స్ ఆఫ్ ఏ కాన్స్టెంట్ లెంగ్త్ 2l ఫ్రమ్ y యాక్సిస్ అన్నది. ఏమర్థమవుతుంది, ద లోకస్ ఆఫ్ సెంటర్ ఆఫ్ ద సర్కిల్ కావాలి. ఇందాక నుంచి లోకస్ పాయింట్ ఇది. ఇది వాడు ఇచ్చిన డేటా ప్రకారం ఏమర్థం అవుతుందంటే ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్, ఎక్స్ యాక్సిస్ని టచ్ చేస్తూ వై యాక్సిస్ని ఇంటర్సెక్ట్ చేస్తుందంట ఒక సర్కిల్. అంటే మనకు కావాల్సిన సర్కిల్ ఎలా ఉంది అంటే ఎక్స్ యాక్సిస్ని టచ్ చేస్తూ వై యాక్సిస్ని ఇంటర్సెక్ట్ చేస్తుంది. ఓ వెరీ బ్యూటిఫుల్. సర్కిల్ ఇది టచ్ చేస్తుందన్నమాట. టచ్ చేసేది ఒక పాయింట్ దగ్గరే, మీకు చూడడానికి చాలా పాయింట్లు కనపడుతున్నాయి కానీ ఇక్కడ టచ్ చేసేది మ్యాథమెటికల్గా అండర్స్టాండ్ చేసుకోండి. కొంచెం ఫిగర్ కొంచెం ఇబ్బందికరంగా వచ్చింది. ఓకే, టచ్ చేసేది ఇక్కడ ఏదైనా పాయింట్ ఏ అనే పాయింట్ దగ్గర టచ్ చేస్తుంది అనుకోండి. ఇక్కడ 2 పాయింట్ల దగ్గర సిడి అనే పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ చేస్తుంది అనుకోండి. దీని యొక్క లెంగ్త్ ఎంత అన్నాడంటే 2l అన్నాడు. 2l సిడి యొక్క లెంగ్త్ ఎంత, ఏ ఇది బి అనుకోండి సెంటరు, సో ఇది సిడి అనుకోండి. సిడి యొక్క లెంగ్త్ ఎంత అంటే 2l. అంటే బి నుంచి ఈ సెంటర్ నుంచి దీనికి ఉండే దూరం ఎంత అవుతుందంటే బి కోఆర్డినేట్ మనకి దానికి లోకస్ బీకి కావాలి మనకి, బి అనుకోండి లేకపోతే పి అనుకోండి, పి అనుకోండి. పి లోకస్ని మనం h,k అని తీసుకోవాలి. ఎప్పుడైతే లోకస్ మనం అడుగుతున్నాడో ఆ లోకస్లో ఉండే పాయింట్ h,kతో సబ్స్టిట్యూట్ చేసుకోవాలి, h,k అనుకోవాలి. ఇప్పుడు ఏమవుతుంది, ఇక్కడ నుంచి ph,k అయితే దీని యొక్క y కోఆర్డినేట్ దీని యొక్క రేడియస్కి ఈక్వల్ అవుతుంది, y కోఆర్డినేట్ రేడియస్ అవుతుంది. కాబట్టి రేడియస్ ఆఫ్ ద సర్కిల్ ఈజ్ ఈక్వల్ టు k. లెట్ ph,k be the center. Which is a locus. లోకస్లో పాయింట్ అన్నమాట, లోకస్ పాయింట్ అదే మనం ఫైండ్ అవుట్ చేయాలి. కాబట్టి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే పీ నుంచి ఇక్కడికున్న దూరం y కోఆర్డినేట్ అవుతుంది. అంటే రేడియస్ ఆర్ ఈజ్ ఈక్వల్ రేడియస్ ఆఫ్ ద సర్కిల్ ఈజ్ ఈక్వల్ టు k అవుతుంది. ఇప్పుడు మనం ఎక్కడి నుంచో పెర్పెండిక్యులర్ ఈ కార్డు కదా దీని మీద పెర్పెండిక్యులర్ డ్రా చేస్తే ఈ సిడిని బైసెక్ట్ చేస్తుంది, అంటే ఇది ఎల్ అవుతుంది, ఇది కూడా ఎల్ అవుతుంది. సో ఇక్కడ డ్రా చేసిన పెర్పెండిక్యులర్ సపోజ్ m అనుకున్నాం అనుకోండి, పిఎం అనేది పెర్పెండిక్యులర్ అయితే దీన్ని బైసెక్ట్ చేస్తే కనుక సిఎం ఈక్వల్ టు సిడి, సిఎం ఈజ్ ఈక్వల్ టు సిడి ఈజ్ ఈక్వల్ టు ఎల్. ఇప్పుడు నేను ఈ పిని సిని జాయిన్ చేశాను అనుకోండి, అక్కడ సిఎంపి అనే ట్రయాంగిల్ ఒకటి ఫామ్ అవుతుంది. ఇక్కడ ఎం అనుకోండి, ట్రయాంగిల్ ఏం ఫామ్ అవుతుంది, సిఎంపి, పిఎంసి, ఇది రైట్ యాంగిల్. దీని రేడియస్ ఇది కే అవుద్ది. ఎంచేత కిందకున్న డిస్టెన్స్ కూడా కే కదా, ఇది రేడియస్ అవుతుంది, ఇది కూడా కే అవుతుంది కదా. ఈ డిస్టెన్స్ ఎంత అవుతుంది, ఆ డిస్టెన్స్ హెచ్కి ఈక్వల్ అవుతుంది, ఎక్స్ కోఆర్డినేట్కి ఈక్వల్ అవుతుంది. ఇది ఎంత అవుతుంది, ఎల్కి ఈక్వల్ అవుతుంది. సో ఈ ట్రయాంగిల్ పైథాగరస్ రూల్ అప్లై చేసాం అనుకోండి, బై పైథాగరస్ రూల్. బై పైథాగరస్ రూల్ నువ్వేం రాయొచ్చు, సిపి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు పిఎం స్క్వేర్ ప్లస్ ఎంసీ స్క్వేర్. ఎంసీ స్క్వేర్, సిపి స్క్వేర్ అంటే ఎంత, కే స్క్వేర్. కే స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు పిఎం స్క్వేర్ అంటే ఎంత, హెచ్ స్క్వేర్. ఇక్కడ ఎంసీ స్క్వేర్ ఎంత, ఎల్ స్క్వేర్. దట్ ఇంప్లైస్ హెచ్ స్క్వేర్ మైనస్ కే స్క్వేర్ ప్లస్ ఎల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. ఆర్ వై స్క్వేర్, ఇక్కడ కే స్క్వేర్ ప్లేస్లో వై స్క్వేర్ని రాస్తే వై స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ స్క్వేర్. ఇది రిక్వైర్డ్ లోకస్ అవుతుంది.